పాలక్ కడి. ఓకే, పాలక్ కడి అన్నమాట. సో ఇదంటే పెరుగు చారు లాగా యా, పెరుగు చారు లాగా ఉంటుంది. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మామూలుగా పెరుగు చారు లాగా అనుకున్నాను, కానీ మనకి దీనిలో శనగపిండి కూడా తెచ్చావు, అలాగే పాలక్ అండ్ బే లీవ్స్ కూడా ఉన్నాయి కదా? యా అవును, బిర్యానీ ఆకు కూడా ఉంది. సో ఇదేంటి అంటే కొంచెం మనకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్ అయి ఉంటే కనుక ఇలా బే లీవ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. స్పైసెస్ అనేవి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు ఇంకా బేసన్ని మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే. సో ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో ఫస్ట్ కొంచెం పెరుగు. సో ఫస్ట్ కొంచెం పెరుగు, అలాగే కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. ఓకే, యా సరిపోతాయి. ఇందులోనే మనం శనగపిండి కూడా ఇంక్లూడ్ చేసేసుకుందాం. సో ఇప్పటికే మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది కదా? యా. సో ఉండలు లేకుండా మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో చక్కగా కలిపేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసేయండి, మనం రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా అందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేద్దాం. కొంచెం ఆయిల్. ఓకే, అందులోనే కొంచెం బిర్యానీ ఆకు కూడా. సో నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ జీలకర్ర ఆవాలు కూడా వేసేద్దాం, ఇంకొక స్పూన్. సో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా. ఆ తర్వాత కొంచెం అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లి కూడా. ఇందులోనే కొంచెం ఎండుమిర్చి, ఫైనల్లీ కరివేపాకు. ఉల్లిపాయ ముక్కలు, మనకి సమ్మర్ అనగానే సో చాలా మందికి బాడీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టుగా నోటు పూత, అలాగే మనకి హీట్ బాయిల్స్ కూడా అవుతూ ఉంటాయి. అండ్ వాళ్ళు దాంతో చాలా బాధపడుతూ ఉంటారు అనమాట. అండ్ ఎక్కడికైనా సరే డిస్కంఫర్ట్ ఉండటము అండ్ సరిగ్గా తినలేకపోవడం ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలాంటి డిఫరెంట్ వంటకాలన్నీ కూడా చూపిస్తున్నాము. అండ్ అసలు మామూలుగానే న్యాచురల్గా అలా ఎందుకు అవుతూ ఉంటుంది, అంత హీట్ ఎందుకు అవుతూ ఉంటుంది? సో కొంతమందికి ఏంటి అంటే వైటమిన్ డెఫిషియన్సీ ఉండడం ద్వారా కూడా అవుతుంది, లైక్ వైటమిన్ B12 ముఖ్యంగా. అండ్ కొంతమందికి అది మెడిసిన్స్ పవర్ ఎక్కువగా ఉంటే కూడా అవుతుంది అనమాట. సో దానికి ఏంటి అంటే మళ్ళీ వాళ్ళు ట్యూబ్స్ పెట్టుకోవడం లేదంటే ఆయింట్మెంట్తో తగ్గించుకోవడం జరుగుతుంది. బట్ ఇట్స్ వెరీ కామన్. బట్ వైటమిన్ వల్ల ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో అప్పుడు మనము న్యూట్రిషన్స్ కాన్షియస్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఓకే, సో అలాంటి సప్లిమెంట్స్ కూడా తీసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ అలాగే త్వరగా అలా నోరు పొక్కలు పోకుండా కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా.
అలాగే సో ఎంత ప్లాన్గా చేసినా కొంచెం స్పైస్ అనేది మనం ఇంక్లూడ్ చేయాలి కాబట్టి కొంచెం గ్రీన్ చిల్లీస్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు అందులో పాలకూర కూడా వేసేస్తున్నాను. సో సాల్ట్ కొంచెం, అలాగే పసుపు, లైట్గా కారం కూడా వేస్తున్నాను. ఎందుకంటే మనం ఇందులో పెరుగు వేస్తున్నాం కాబట్టి అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. జస్ట్ స్పైసెస్ అన్ని కూడా పాలకూర కంటెంట్. నెక్స్ట్ ఏం వేద్దాం పల్లవి? సో అది కొంచెం ఆ పాలకూర మొత్తం ఉడికాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు అండ్ బేసన్ ఏదైతే కలిపి పెట్టేసుకున్నామో లైక్ ఈ మిక్చర్ని కూడా అందులో వేసేయాలి. సో అది కొంచెం కుక్ అవ్వనివ్వాలి. పల్లవి, మన పాలకైతే కరెక్ట్గా నువ్వు చెప్పినట్టుగా నీళ్ళంతా కూడా ఎగిరిపోయింది కదా. యా, ఇప్పుడు మనము ఈ మిక్చర్ కూడా వేసేసుకున్నాం. ఇందులో కొన్ని వాటర్ వేసుకున్నాం ఈ బౌల్లోనే. సరిపోతుంది. సో కర్డ్ని మనం ఇంకా ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదు కాబట్టి మనం ఆల్రెడీ అంతా వేయించుకుందే ప్రాసెస్ మొత్తం. సో ఇప్పుడు వేసాక ఒక 2 minutesలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే. సో మనకి సమ్మర్లో ఇట్లాంటి కర్రీ చేసుకుంటే దీన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? సో ఇది వచ్చేసి మనం ఆఫ్టర్నూన్ అయినా నైట్ టైంలో అయినా తీసేసుకోవచ్చు. నార్మల్గా కర్డ్ అంటే చాలా మందికి కోల్డ్ అవుతుంది అండ్ అలాగే కొంతమందికి సైనస్ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అని చెప్పేసి తీసుకోవాలి. బట్ ఇలా కర్రీ ఫామ్లో ఏ టైంలో అయినా తీసుకోవచ్చు, రిస్ట్రిక్షన్ ఏ ఉండదు. బికాజ్ మనం ఎక్కువగా స్పైసెస్ కూడా ఇంక్లూడ్ చేయట్లేదు కాబట్టి. అండ్ ఈ పలానా ఇదైతే మనకి చక్కగా రోటీస్లో కూడా జలైపోతుంది కదా. అవును. అండ్ ఆల్సో మనకి పెరుగులో అంటే అన్నంలోకి తినే వాళ్ళు ఎలాగూ తినచ్చు అండ్ రోటీ వాళ్ళకు కూడా ఇది ఒక మంచి డిష్ అవుతుంది. ఎస్, అవును. ఓకే పల్లవి, మరి అయిపోయినట్టుంది. యా, అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే. పల్లవి, మరి అయిపోయినట్టేనా? యాముల్య పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే. సో పాలక్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పాలక్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి తరుగు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు 1 టీ స్పూన్, పాలకూర 1 కప్పు, ఉప్పు సరిపడా, పసుపు 1 టీ స్పూను, కారం 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు. పాలక్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లోకి పెరుగు, నీళ్లు, శనగపిండి వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి,
తరిగిన పాలకూర, సరిపడా ఉప్పు, పసుపు, కారం, నీళ్లు పోసి కలిపి మరిగించుకుని తర్వాత అందులో కలిపి పెట్టుకున్న పెరుగు, శనగపిండి మిశ్రమాన్ని వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ కర్రీ రెడీ.